సో ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఏంటి అంటే మొన్నటి వరకు హైడ్రా కేసు అనేది చాలా బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు. చాలా మంది పేదలు కూడా రోడ్డు మీదకి వచ్చారని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఏం ఖచ్చితంగా చెప్తారు? ఈ ఈ ఎపిసోడే డైవర్షన్ పాలిటిక్స్ అమ్మా. ఓకే. ఈ ఎపిసోడే ఈ రేవంత్ రెడ్డి వెనకాల ఉండి ఆ అమ్మాయిని గిల్లేసి అమ్మాయి వాగుడుకాయ కదా, ఆవేశం మాట్లాడేస్తుంది కదా, ముందు వెనక తోడుకుండా మాట్లాడే క్యారెక్టర్ కదా అమ్మాయి, అలాంటి క్యారెక్టర్ కదా. రాజీ ఆయన రోసయ్య గారిని అందరూ గౌరవిస్తారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఆయన గౌరవిస్తారు. అలాంటి రోసయ్య గారిని ఏమంది, ఆయన మొహం చుట్టానికి నాకు అసహ్యం, ఆయన పక్కన ఏళ్ళను అంది. ఆ తర్వాత ఆయన సీఎం అయినాక మళ్ళీ ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది. వీళ్ళ బతుకులు వీళ్ళ మాటలు ఇలా ఉంటాయి కనుక ఈ అందుకని తన మాట నోటికి వచ్చాడు మాట్లాడదు కానీ దాన్ని ఎక్కేసి పంపించాడు. ఈయన ఎందుకు పంపించాడు, ఇక్కడ హైడ్రాలో పరుగు పోతాను, తిడతన్నారు జనాలు, కొడతన్నారు, దగ్గర కనపడితే చీపురు కట్ట తీసుకుంటాం అంటున్నారు. మొదట్లో పొగిడారు, తర్వాత మొదట్లో పొగిడారు. ఎందుకు పొగిడారంటే వీళ్ళు పద్ధతిగా హైడ్రా అనేది కావాలమ్మా, హైడ్రా అనేది మంచిది, 100కి 100 రూపాయలు హైడ్రా వద్దు అనేవాడు ఎవడో అనడు. ఏమాత్రం సామాజిక కోసం ఎవడో కాదనడు. ఎందుకంటే హైడ్రా అనే దానివల్ల 6,000 చెరువులు ఈ రాష్ట్రంలో కబ్జా చేయబడ్డాయి, మూసివేయబడ్డాయి. అందువల్ల వాటర్ ఫ్లో ఎక్కడెక్కడ ఆగిపోయి చిన్న వర్షం వచ్చినా నగరం సముద్రం అయిపోతుంది, చూస్తున్నాం మనందరం. సో కారణం ఇది అందరికీ తెలుసు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు హైదరాబాద్లో వాన వస్తే ఎక్కడ నీళ్ళు నిలిచేవి కాదు, అలా వెళ్ళిపోయి. ఎందుకంటే ఇది కొండ ప్రాంతం, ఎగువ దిగులు ఉంటుంది, ఎక్కడ నీళ్ళు నిలవదు, అలా వెళ్ళిపోయి చెరువుల్లో కలిసిపోయి. ఇవాళ ఈ ఎక్కడికక్కడ వీళ్ళకి చెరువులు ముంచేసి ఇవ్వడం, నీళ్ళ ఫ్లో లేదు, మునిగిపోతుంది. సో అది ఖచ్చితంగా హైడ్రా కావాలి. కానీ హైడ్రాను నువ్వు నిజాయితీగా చెయ్యి, దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటాము, నీ సూట్ కేసుల కోసం వాడుతూ మానేయాలి. ఇతను ఏం చేశాడు, రాజకీయంగా వాడుకుంటూ మొదలెట్టాడు. నిజం సిన్సియర్ అయితే పొంగులేటి శ్రీనివాస్కి నోటీస్ ఇవ్వాలి, ఓవైసీకి నోటీస్ ఇవ్వాలి, వీళ్ళకి నీ కిరణ్ కుమార్ తమ్ముడు 27 ఫ్లాట్స్ వాటికి నోటీసు పాల్గొట్టేయాలి, నీ అన్న తిరుపతి రెడ్డికి నోటీస్ కాదు పగలగొట్టాలి. ఇవన్నీ చెయ్యవు. ఓవైసీకి టైం ఇస్తావు, మరి ఇక్కడ లేబర్కి టైం ఇవ్వచ్చు కదా. ఓవైసీకి టైం ఇచ్చిన వాడివి, ఓవైసీకి అకాడమిక్ ఇయర్ అని సాకు పెట్టి వాడికి టైం ఇచ్చి వాడికి నోటీస్ ఇవ్వడానికి ఉత్తబట్లు పడిపోతాయి, మీకు ప్యాంట్లు తడిసిపోతాయి. అందుకని వాడికేమో టైం ఇస్తారా. ఇక్కడ లేబర్కి ఏమో వాళ్ళు కష్టపడి కూలీ డాలీ చేసుకుని రాత్రి అనక పగలనక ఎండనక వాననక కష్టపడి రూపాయి పేర్చుకుని వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి ఆ డబ్బులతో ఒక ఇల్లు కొనుక్కుంటే అదొక జీవితపు కళ వాళ్ళకి. అది కొనుక్కుంటే అది వాళ్ళు ఎందుకు కొనుక్కున్నారు, వాళ్ళు ఎందుకు ఆ స్థలమైనా ఇల్లైనా ఎందుకు కట్టుకున్నారు, నువ్వు పర్మిషన్లు ఇస్తే, నువ్వు ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఇచ్చావు, నువ్వు డ్రైనేజ్ పర్మిషన్ ఇచ్చావు, నువ్వు డ్రింకింగ్ వాటర్ పర్మిషన్ ఇచ్చావు, ఇవన్నీ నువ్వేగా. ఇవన్నీ ఎప్పుడు పర్మిషన్లు ఇచ్చారు, మీ ప్రభుత్వంలో, ఇంక్లూడింగ్ ఎన్ కన్వెన్షన్ 2010 మీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవన్నీ ఇంకా అంతకుముందే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ ఇచ్చింది మీ ప్రభుత్వంలో 20 ఏళ్ల క్రితం మీరు ఇచ్చారు. మీరిచ్చిన వాళ్ళ పర్మిషన్ చూసుకుని కట్టుకున్నారు అమాయకులు. మీరు ఇప్పుడు ఆ రోజు మా ఆఫీసులో తప్పు చేశారు, లంచాలు మెక్కి పందికొక్కుల్లాగా మేసి పర్మిషన్లు ఇచ్చారు, అది తప్పు అని ఇప్పుడు మీరు దాన్ని మళ్ళీ ఇప్పుడు డబ్బుల కోసం కూలుస్తామన్నారు. పేదలకి నువ్వు అది నిజంగా తప్పే, కరెక్టే, అక్కడ కట్టుకోకూడదు, చెయ్యి, వాళ్ళకి రీహాబిటేషన్ చెయ్యి, వాళ్ళ ఇల్లు వేరేవు, వాళ్ళు బ్యాంకు లోన్లు కట్టుకోవాలి. నువ్వు ఇవాళ కూల్చేస్తే బ్యాంక్ వాడి దగ్గరికి వెళ్ళి మా ఇల్లు కూల్చేశారు మేము బ్యాంక్ కట్టమంటే ఊరుకుంటాడా బ్యాంక్ వాడు? వాడు నెత్తిపై వస్తారు, సెక్యూరిటీ ఏం పెట్టారు, వీళ్ళ దగ్గర ఇంకేముంది అన్నీ లాక్కుంటాడు. సో వాళ్ళకి ఆ బ్యాంక్ లోన్ వాళ్ళకి ఇదిగో గవర్నమెంట్లో మీకు ఆ హామీ ఇస్తుంది అని బ్యాంక్ వాళ్ళకి హామీ ఇవ్వటం, ఒక జీవో రిలీజ్ చేయటం వీళ్ళ అప్పులకి. అలాగే ఇళ్ళు ఇవ్వండి, ఇస్తాము కాదు, ఇస్తాము, మేము ఇస్తామన్నాం కదా, మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం కదా, ఇస్తామన్నారు. గరీబీ హటావో అని 30 ఏళ్ళుగా అన్నారు, 40 ఏళ్ళు గరీబీ హటావో అని స్లోగన్తో గడిపేసింది సోనియా గాంధీ. గరీబీ ఎక్కడ హటావో అయింది, మీ ఇంట్లో గరీబీ హటావో అయింది. మామూలు ఫోటోలు అమ్ముకునే వీడు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. ఎవరు, ప్రియాంక మొగుడు వాద్రా, రాబర్ట్ వాద్రా మామూలు ఫోటోలు అమ్ముకునేవాడు, వాడు కాస్త వాళ్ళు ఎక్స్పోర్ట్ బిజినెస్కి అయ్యాడు. మీ ఇంట్లో గరీబీ పోయింది, మీ కుటుంబంలో మీ వాళ్ళకి గరీబీ పోయింది, ప్రజల పోలా 20 ఏళ్ళు అలాగే మీరు ఇస్తామనే స్లోగన్ పనికిరాదు. ఇవ్వండి, వాళ్ళకి టైం ఇవ్వండి,
ఇవి ఇల్లు ఇవ్వండి, టైం ఇచ్చి ఓఎస్సీకి టైం ఇచ్చినప్పుడు వాళ్ళ పేదలకు ఇవ్వలేరా? ఇవ్వండి, టైం ఇచ్చేసేసి ఇదిగో 15 రోజుల్లోనో 20 రోజుల్లోనో మీరు ఖాళీ చేయండి, వాళ్ళకి ఇల్లు ఇచ్చేసేసి అన్నిసి ఖాళీ చేయండి, బ్రహ్మాండం ఖాళీ చేస్తారు. వాళ్ళేమి అంగబలం అర్ధబలం ఉన్నాళ్ళు కదా గొడవ చేయటానికి. మీరు వాళ్ళకు శుభ్రంగా వెళ్ళి తీసుకుంటారు కదా. అది చేయొచ్చుగా, చెయ్యరు. ఎందుకు అది చేయకుండా ఇవన్నీ ఎండ్ కన్వెన్షన్ ఎందుకు కూల్చారు? కిరణ్ కుమార్ రెడ్డి ఇల్లు కూల్చమంటేనేమో అది కోర్టులో స్టే ఉందా, అందుకని కూల్చరా? కిరణ్ కుమార్ ఇక్కడేమో లంచ్ మోషన్ పెట్టారు, 2:30కి తీర్పు వస్తుంది, ఈ లోపల 12:00కి ఎందుకు కూల్చేశారు? అంటే ఇక్కడ అంటే అక్కడ కారణం ఏంటంటే నాగార్జున కొడితే దెబ్బ, ఆ హీరోని అంత పెద్ద హీరోని కొడితే, ఒక దెబ్బ కొడితే బిల్డర్స్ అందరూ భయపడతారు. బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ వచ్చి ఈ దగ్గర సీఎం దగ్గరికి వచ్చి బతిమాలుకుంటారు. అప్పుడు సూట్ కేసులు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే హైడ్రా దృష్టిలో ఎవరన్నా సమానం అని చెప్పేసి అన్నారు. ఎక్కడ సమానం అయితే పొగ్గులేటికి నోటీస్ ఏది, ఓవైసీకి నోటీస్ ఏది? అయ్యప్ప సొసైటీలో 23 బిల్డింగులు 27 బిల్డింగులు కూలుస్తూ ఉంటే అప్పుడు స్టే తెచ్చుకున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు. అట్లా సంగతి ఏంటి? నీ తిరుపతి రెడ్డి నీకు అన్నయ్యకి నోటీస్ ఇచ్చావు, కూల్చు మరి. అండ్ అలాగే హైడ్రాకి సంబంధించిన ఆఫీస్ కూడా దీని పరిధిలోనే ఉంది అంటున్నారు, నిజమంటారా? చూడాలి, చూడాలి. నిన్న కోర్టులోనే హైడ్రా ఆఫీసర్ రంగనాథ్ని చీల్చి అన్నాడు కదా జడ్జి. అంటే మీరు కూల్చేస్తే తర్వాత ఆ తప్పని తేలితే ఎవరు బాధ్యులు అని కూడా అడిగాడు. వాళ్ళు తీసుకున్నారు, జీవో ఉంది, ఆర్డర్ ఉంది, ఆర్డర్ ప్రకారం చేసుకున్నారు. అది కాదని మీరు కూల్చేస్తే రేపు అది ఆ తప్పు జరిగితే ఆ తప్పు ఎవరు బాధ్యులు వస్తారు, మీరు వహిస్తారా అని అడిగాడు కోర్టు. మేము ఆ చెట్లు బెబ్బెబ్బని నవ్విలాడు. ఉన్న వీళ్ళు ఇష్టం కాదు. ఇప్పుడు ఆయనకు ముందు ఆయన కార్యక్రమం ఏంటి, ఇదేదో సవ్యంగా చేద్దామని కాదు, ఆ పెట్టి పట్టని ఇప్పుడు ఈ 1500 కోట్లు మూసీ ప్రక్షాళన పెట్టుకున్నాడు. 1500 కోట్లు ఎందుకు, సారీ 1500 1,50,000 కోట్లు. ఎందుకు 1,50,000 కోట్లు? మీరు తినటానికి, వీళ్ళు మింగటానికి. ఎవరికి ఇచ్చాడు ఆ కాంట్రాక్టు? ఆ కాంట్రాక్ట్ పేరు చెప్పమనండి ఎవరిని? తన మనుషులకి. అంటే ఎక్కడ డబ్బులు తినచ్చు, ఎప్పుడు ఎక్కడ డబ్బులు మూటలు మనం పట్టుకోవచ్చు, ఎక్కడ మనం ఆ మూటలకి పంపించవచ్చు అని. అందుకని మూసి అది నిజమైన చిత్తశుద్ధి అయితే నువ్వు వాళ్ళందరికీ రిహాబిలిటేషన్ చేసి లిస్ట్ తీసుకుని వాళ్ళ ప్రకారం వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఆ తర్వాత కూలుస్తావు. ఆ తర్వాత అప్పటిలోపు నువ్వు ఉంటావో కూలిపోతావో నీకు తెలియదు. అందుకని ఎమర్జెన్సీగా పట్టని 1,50,000 కోట్లు ఎందుకమ్మా మూసీ నిధికి? మిగతా రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు జరుగుతుంది 25,000 కోట్లు 30,000 కోట్లు. ఒక నదీ ప్రవాహం దగ్గర ఒక సుందరీకరణ చేయడానికి 1,50,000 కోట్లు అంటే దానికి పేరు పెడితే అమెరికాలో దాని పక్కన ఉన్నట్టు ఈ మాటలు చెప్పడానికి అమెరికాలో ఉన్నట్టు ఇక్కడ ఉన్నట్టు ఈ పిచ్చి మాటలు చెప్పేసి జనాలను చంద్రబాబు శిష్యుడు కదా, చంద్రబాబు అంటే సింగపూర్ తీసుకొస్తాను, డల్లాస్ చేస్తాను అన్నాడు కదా చంద్రబాబు. ఆ శిష్యుడే కదా ఇలా మాటలు మాట్లాడటం, గారడీ మాటలు మాట్లాడటం. ఇది ఇప్పుడు ఎన్ని సూట్ కేసులు రెడీ అయిపోతున్నాయి, ఇప్పుడు ఇవన్నీ కూడా వెనకాల సూట్ కేసులు రెడీ అవుతున్నాయి. ఇతనికి సూట్ కేసులు గొడవ ఏంటని నీకు చెప్పాలి. చంద్రబాబు ఈయనకి సూట్ కేసులు అవసరం ఏంటి? చాలా అవసరం. కాంగ్రెస్ యొక్క DNA, కాంగ్రెస్ యొక్క పాలసీ, వాళ్ళ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నా 3 నెలలకు ఒకసారి సూట్ కేసులు అధిష్టానానికి చేర్చాలి. ఇది ఆనాటి నుంచి ఈనాటి దగ్గర ఉన్న వాళ్ళు ఆనవాయితీ, గతంలో నుంచి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఏమైనా ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళ పాలసీ అది. ఏ రాష్ట్రంలో వాళ్ళ పాలన అధిష్టానానికి డబ్బులు వెళ్ళాలి 3 నెలలకు ఒకసారి, ఇది పంపించాలి. దీనికి మామూలుగా అయితే టెన్షన్ పడ్డు, మామూలుగా అయితే నిజానికి. కానీ ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీ అయిపోయి ఉన్నాడు. అతను ఆల్రెడీ మినిస్టర్ చేసిన వాడు ఇండస్ట్రియలిస్ట్. సో అతనికి మంచి సర్కిల్ ఉంది. సో అతను బాగా సూట్ కేసులు రెడీ చేస్తున్నాడు. అతను సూట్ కేసులు రెడీ చేస్తే కాంగ్రెస్ అంటే నాయకులు ప్రజల ఉండదు, వాళ్ళకి ఎవడు ఎక్కువ మూటలు ఇస్తారో వాడు ముఖ్యమంత్రి అంతే, సీఎం అయిపోతారు. ఆ పద్ధతిలో ఇప్పుడు ఇతను ఆల్రెడీ కోమటిరెడ్డి నాకు సోనియా గాంధీ ప్రామిస్ చేసింది నువ్వే ముఖ్యమంత్రి అంది, కానీ అనుకోని పరిస్థితుల్లో చేసా, కొంచెం వెయిట్ చేయండి. సో నేను సూట్ కేసులు రెడీ చేసుకుంటే రెండో కృష్ణుడుగా నేను రెడీ అయిపోతాను. ఆయనకి ధీటుగా కూడా ఈయన సూట్ కేసు రెడీ ఇప్పుడు ఆ కోమటిరెడ్డికి ధీటుగా, ఎందుకంటే ఈయనకేమో పాపం మంత్రి కూడా చేయలేదు, ఎప్పుడు మంత్రి లేదు, ఇండస్ట్రీ లేదు, ఏం లేదు. తంతే గారెల బుట్లో పడ్డట్టు వచ్చి పడ్డాడు. ఏది రియల్ ఎస్టేటు, ఆ మీడియేటరు అవి తప్పితే ఆయనకి మిగతా సర్కిల్ లేదు. సో పెద్ద పెద్ద మూటలు తీయలేడు. అందుకని ఇలాంటి
ఇలాంటి ప్రోగ్రామ్ ఇలాంటి చేసి సూట్ కేసులు బలాగా తీసుకెళ్ళి కోమటిరెడ్డి కన్నా ఘనమైన సూట్ కేసు ఇవ్వాలి. అది ఆయన పోటీ. ప్రజల పాలన, ప్రజల గురించి, ప్రజల సమస్యలు ఇవన్నీ కాదు, సూట్ కేసుల సమస్యలు. ఇప్పుడు వీళ్ళకి ఎవరు పెద్ద సూట్ కేసు ఇవ్వగలరు, ఎవరు రెండో కృష్ణుడుగా తయారవుతున్నాం అని ఎలా అడ్డుకోవాలి, ఈ మాటలు ఈ చేష్టలు తప్పితే ఇంకోటి లేదు. కాంగ్రెస్ పద్ధతి అంతా, డిఎన్ఏ అంతా ఈ దౌర్భాగ్యాలు. అందుకని దీన్ని ప్రజలు ఎప్పుడైతే తిడుతున్నారో, ప్రజలు ఎప్పుడైతే దీన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలంటే ఏం కావాలి? ఏదో ఒక చిన్న మాట పాడితే, చిన్న విషయం మీద గొడవ పడితే సరిపోదు. సినిమా వాళ్ళంటే మొత్తం రేగిపోద్ది.